హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ ఈ వీడియోలో మనమైతే ది మోస్ట్ అవైటెడ్ ఫిలిం రాజాసాబ్ మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అయితే మనకైతే ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అయితే అయిపోయింది గైస్. ఒక ప్రాపర్ లవర్ బాయ్ లుక్లో కానీ ఆ ఇన్స్టెంట్ ఫన్ జనరేట్ చేసే ప్రభాస్ గారిని అయితే చూసి, సో లాస్ట్ 13 ఇయర్స్ ముందు మిర్చిలో అయితే చూసాం మనం అయితే. సో మీరైతే అడగచ్చు, ఒరే మిడిల్లో రాధేశ్యామ్ కూడా వచ్చింది కదరా రీసెంట్గా, దాని గురించి చెప్పట్లేదే అని. రాధేశ్యామ్లో నాకైతే అంతకైతే ఎక్కలేదు. సో దాంట్లో అంత ఫన్ జనరేషన్ కానీ అంతకైతే అనిపించలేదు నాకైతే. సో అందుకే ఆ మూవీని అయితే కన్సిడర్ చేయట్లేదు. కానీ ఈ రాజాసాబ్లో మళ్ళీ నేనైతే చూసా గైస్ ఆ ఇన్స్టెంట్ అప్పుడప్పటికే పంచెస్ చేసే ప్రభాస్ గారిని అయితే. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ రివ్యూలో అయితే. సో ఫస్ట్ అయితే మనం డైరెక్ట్గా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం, ఎటువంటి ల్యాగ్ లేకుండా. అండ్ గైస్, రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రివ్యూ మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం అయితే రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ ఫస్ట్ అయితే ఈ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే మనకైతే మారుతి గారు అయితే ఎమోషనల్ అయ్యారు గైస్. సో దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఏం చేశారా అంటే, ఆదిపురుష్ టైంలో ఓమ్రాట్ కూడా ఇలాంటి స్టంట్లే చేశారు, మూవీలో కంటెంట్ లేదు కాబట్టి ఇలా అంతా చేశారని అయితే చెప్పారు. దాన్ని ఇక్కడ లింకప్ చేసి మళ్ళీ అదే రిపీట్ చేస్తారు మారుతి గారు అని అయితే చెప్పారు. సో నాకైతే అక్కడైతే అలా అనిపించలేదు గైస్, ఎందుకంటే నాకైతే జెన్యూన్ ఎమోషన్ అనిపించింది. బట్ స్టిల్ ఈ ఫిలిం అనౌన్స్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఇలా మారుతి గారు ప్రభాస్ గారు కలిసి మూవీ చేస్తారని అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఈ మూవీకి బజ్ ఎంత ఉందో, పాజిటివ్ ఎంత ఉందో దానికన్నా 3-4 టైమ్స్ నెగిటివిటీయే ఉంది గైస్. ఎందుకంటే మారుతి గారు ప్రీవియస్ ఫిలిమ్స్ ఫ్లాప్ అవడం, అది కాక ప్రభాస్ గారు లాంటి స్టార్ హీరో ఇలాంటి జోనర్లో మూవీస్ తీస్తున్నారు, ఇది ఎలా ఉండబోతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని నెగిటివిటీయే ఎక్కువ ఉంది స్టార్టింగ్ నుంచి ఈ ఫిలింకి. సో నేను కూడా అలాగే అనుకున్నా, ఒక 50-50 ఉండొచ్చేమో, ప్రాపర్గా హిట్ అవుతుందని నేను కూడా అనుకోలేదు, నాకు నచ్చుతుందని నేను కూడా అనుకోలేదు మూవీకి వెళ్ళే ముందు వరకు కూడా. బట్ సర్ప్రైజింగ్లీ మూవీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది గైస్. అఫ్ కోర్స్ మూవీలో నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి, బట్ నేను పెట్టుకొని వెళ్ళిన ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా మూవీ అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా వరకు నీట్గా చూపించారు, నాకైతే అదే అనిపించింది. నెగిటివిటీస్ కూడా డెఫినెట్లీ నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో మీకు కూడా ఒక ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది ఈ మూవీ ఎలా ఉండబోతుంది. సో మీరు కూడా ఒకవేళ ఫ్యాన్స్ అయితే మీకు ఇంకా రివ్యూతో పని లేదు, మీరు ఎలాగ వెళ్ళిపోతారు, ఆ హైప్ ఊపు మీకు ఉంటుంది. బట్ మీరు కానీ న్యూట్రల్ ఆడియన్స్ అయితే మీకు రివ్యూ చూసాక ఒక ఐడియా అయితే వస్తుంది, ఓకే మూవీ ఇలా ఉండబోతుంది, మనం ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే బెటర్, ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనేసి. సో ఫస్ట్ అయితే నాకు మూవీలో బాగా నచ్చింది అండ్ మూవీలో బాగా వర్కౌట్ అయింది, దాని గురించి అయితే 1 by 1 డిస్కస్ చేస్తా. సో వన్స్ ఇది అయిపోయినాక లాస్ట్లో నెగిటివ్ కూడా డిస్కస్ అయితే చేద్దాం మూవీలో ఏమున్నాయో. మూవీలో ఫస్ట్ నాకు బాగా నచ్చింది, అట్రాక్ట్ చేసింది ఏంట్రా అంటే, మూవీలో విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ లిటరలీ టాప్ నాచ్ అయితే ఉంది గైస్ కంప్లీట్గా. నాకు స్టార్టింగ్ నుంచి ఆ కైండ్ ఆఫ్ హోప్ ఉంది, ఎందుకంటే ట్రయల్ అయితే పర్సనలీ నాకైతే నచ్చింది. దాంట్లో మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయి కానీ బయట ట్రయల్ ఇలా ఉంది అలా ఉంది అనేసి, బట్ నాకైతే నచ్చింది. బట్ నాకు ఇక్కడ నుండి డౌట్ ఏంట్రా అంటే, మూవీకి వెళ్ళే ముందు ఇది ఆల్రెడీ హారర్ ఫిలిం, దీన్ని చాలామంది ఎస్టాబ్లిష్ చేశారు, చాలా మంచి ఫిలిమ్స్ వచ్చాయి ప్రీవియస్గా. ఇక్కడ మారుతి గారు ఈ విజువల్స్తో కొత్తగా మనకేం చూపిస్తారా అని అయితే ఆ ఫీలింగ్తో అయితే వెళ్ళా. బట్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రభాస్ గారి లుక్స్ నుంచి, ఆ సెట్స్ కానీ, ఆ హాంటెడ్ హౌస్ ఏదైతే ఉందో అది కానీ, ఈ గెటప్స్ కానీ, ఎవ్రీథింగ్, మెయిన్గా సినిమాటోగ్రఫీ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే చూపించారు గైస్. అక్కడే మనకి మారుతి గారు అయితే చాలా వరకు సక్సీడ్ అయితే అయ్యారు, ఎందుకంటే ఈ ఫిలింకి ఈ విజువల్ సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. జీలో కొంచెం తేడా కొట్టున్నా కూడా దీన్ని మళ్ళీ జనాలు అయితే ఇంకొక ఆది పురుషులు అయితే ట్రీట్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడైతే మాత్రం ఆ విషయాన్ని వాళ్ళు మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూపించారన్న ఫీల్ అయితే నాకైతే అర్థమైంది క్లియర్లీ. సో దీంట్లో అయితే మారుతి గారు డెఫినెట్లీ సక్సీడ్ అయ్యారు. ఆ కైండ్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ అని చాలా బాగా అనిపించింది గైస్ నాకైతే చూస్తున్నంతసేపు. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఇంకొకటి క్రేజీది ఏంట్రా అంటే, నాకు తెలిసి చాలా మూవీస్ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రో గైస్ దీంట్లో అయితే ప్రభాస్ గారికి. మనకి మిర్చిలో ఆ టైంలో మిస్టర్ పర్ఫెక్ట్లో మిర్చిలో అయితే మనకైతే బైక్తో ఎంట్రీతో అయితే వస్తారు ఆ కూల్ బీజియంతో. సో ఇక్కడ కూడా మళ్ళీ అటువంటి కైండ్ ఆఫ్ ఒక కూల్ వైబ్, లవర్ బాయ్ ఆ కైండ్ ఆఫ్ వైబ్తో ఒక కూల్ ఎంట్రీని అయితే ప్లాన్ చేశారు ఈ ఫిలింలో అయితే. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో వన్స్ ఇంకా ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత మెయిన్గా ఈ ప్రభాస్ గారు ఎప్పుడైతే వీళ్ళతో కలుస్తారో, లైక్ బాబుతో కానీ, మన గణేష్ కానీ, మన సప్తగిరి కానీ, ఈ బ్యాచ్తో ఎప్పుడైతే కలుస్తారో మనమైతే ప్రభాస్ గారిలోని ఇన్స్టెంట్ పంచెస్ అయితే యాంగిల్ అయితే చూస్తాం గైస్ ఈ ఫిలింలో అయితే. సో ఇది మనం ప్రీవియస్గా చూసిందే, బట్ యాంగిల్ అయితే మళ్ళీ చూపించే స్కోప్ అయితే దొరకలేదు ప్రభాస్ గారికి రిమైనింగ్ ఫిలిమ్స్లో, ఎందుకంటే దాని తర్వాత బాహుబలి కానీ, సలార్ కానీ ఇవన్నీ లైనప్ వచ్చేసాయి కాబట్టి అక్కడైతే మనకైతే స్కోప్ లేదు అవి చూపించడానికి. కానీ ఇక్కడ మళ్ళీ ఆ స్కోప్ను బయటకి తీసుకొచ్చి ఆ యాంగిల్ అయితే మనకి క్లియర్గా చూపించారు. అదైతే నాకైతే క్రేజీగా అనిపించింది గైస్. అందుకే దీనికైతే సెకండ్ పాయింట్లో అయితే పెట్టా. అండ్ నెక్స్ట్ ఇంకొక గుడ్ థింగ్ ఏంట్రా అంటే, ఈ ఫిలిం రన్ టైం అయితే చాలా ఎక్కువ గైస్, లిటరల్లీ నార్మల్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే.
సో ఇలాంటి ఇంత రన్ టైమ్ ఉన్న ఫిలిమ్స్‌లో ప్రతి సీన్‌ని ఎంగేజింగ్‌గా ఆడియన్స్‌కి చూపించడం అనేది చాలా డిఫికల్ట్. సో ఇదే ఈ ఫిల్మ్‌కి పాజిటివ్, నెగెటివ్. సో నెగెటివ్ ఏంట్రా అంటే లాస్ట్‌లో డిస్కస్ చేస్తా వన్స్ నెగెటివ్ స్టార్ట్ అయ్యాక. సో పాజిటివ్ వరకు ఇంత రన్ టైమ్ ఉన్నా కూడా మెజారిటీ సీన్స్ అయితే మనకైతే ఎంగేజింగ్‌గా చాలా బా అయితే అనిపిస్తాయి. మెజారిటీ సీన్స్ కూడా బోర్ కొట్టకుండా చాలా బా అయితే అనిపిస్తది. సో దాంట్లో అయితే మారుతి గారు ఆల్మోస్ట్ బెటర్ అనే చెప్పొచ్చు. ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు. ఏం చేసుంటే ఇంకా బెటర్‌గా ఉంటదని కూడా చెప్తా. బట్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్ అంతే. అదైతే మాత్రం చెప్పొచ్చు. సో దీంతో మనకైతే పాజిటివ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్. మూవీలో నాకు బాగా నచ్చిన థింగ్స్ అయితే. సో మీరు గాని ఫ్యాన్స్ అయితే మాత్రం ఇక్కడితో ఆపేయొచ్చు గైస్. మీకైతే అర్థమైపోయి ఉంటుంది 'ప్రభాస్' అన్న మూవీలో ఎలా ఉన్నారు, అసలు మూవీ ఎలా ఉంది అనేసి. సో మీరైతే వెళ్లి క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు మీరు గాని న్యూట్రల్ ఆడియన్స్ మాకు నెగటివిటీస్ కూడా కావాలి, మూవీలో నెగెటివ్స్ ఏమున్నాయో కూడా తెలుసుకోవాలంటే మీరైతే కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనమైతే నెగెటివ్స్‌లోకైతే వెళ్ళిపోదాం వన్ బై వన్. ఓకే. ఇప్పుడు నెగెటివ్స్‌లోకొచ్చేస్తే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ప్రీవియస్‌గా నేను పాజిటివ్‌లో చెప్పా రన్ టైమ్ గురించి. సో అదే ఇక్కడ నెగెటివ్‌లో కూడా చెప్తున్నా రన్ టైమ్. సో ఇంత హ్యూజ్ రన్ టైమ్ ఉన్న ఫిల్మ్‌కి సో మెజారిటీ సీన్స్ అన్నీ వర్కౌట్ అయినా కూడా ఆ ఫ్లో అనేది డెఫినెట్‌గా దెబ్బతినింది గైస్ మూవీలో అయితే. అదైతే క్లియర్‌గా కనిపిస్తుంది. సో వన్స్ మనకి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయి, స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయాం, మూవీ ఫ్లో పోతుంది అన్నప్పుడు మీకెలా చెప్పాలంటే ఆ సీన్స్ ఇప్పుడు ఒక కామెడీ సీన్ అయిపోయింది. సో, మళ్ళీ మనకి కొంచెం టైమ్ పీరియడ్ తర్వాత మళ్ళీ అటువంటి కైండ్ ఆఫ్ సీన్ చూసిన ఫీలే వస్తది. మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే 'డబుల్ ఇస్మార్ట్' ఫిల్మ్‌లో మనకైతే 'ఆలీ' గారి క్యారెక్టర్ ఉంటుంది. సో, ఆయనైతే వచ్చినటువంటి డిఫరెంట్ సౌండ్స్ చేయడం అలా అయితే ఉంటారు. ఒక జోవియల్ క్యారెక్టర్‌లా అయితే ఉంటది. ఇనీషియల్‌గా ఆ మూవీలో మనం ఎంజాయ్ చేస్తాం 'ఆలీ' గారి క్యారెక్టర్‌ని. బట్ దాన్నే ఒక 10 టైమ్స్, 15 టైమ్స్ మళ్ళీ అదే సౌండ్ చేస్తూ అలాగే ఆ క్యారెక్టర్ మొత్తం ఫిల్మ్ లాస్ట్ దాకా చూపిస్తా ఉన్నప్పుడు మనకి చిరాకేస్తది. ఏంట్రా ఇది అనేసి. సో, అదే ఫీలింగ్ ఇక్కడైతే వస్తది. సో, అన్ని సార్లు కామెడీ రిపీట్ అయిందని నేనైతే చెప్పట్లేదు. బట్ మీ రన్ టైమ్ ఇంతున్నప్పుడు సో, ఉన్న సీన్సే మళ్ళీ వచ్చినట్లు మనకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫ్లో అయితే దెబ్బైతే తిన్నట్టయితే నాకైతే అనిపిచ్చింది. సెకండ్ హాఫ్‌లో ఎస్పెషల్లీ. అండ్ మెయిన్‌గా సెకండ్ హాఫ్ విషయానికొచ్చేసరికి ఫస్ట్ హాఫ్‌లో రన్ టైమ్ ఎక్కువుంది. నార్మల్ కన్నా దట్స్ ఓకే ఫైన్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ సెట్ చేయాలి, ఆ వరల్డ్‌ని సెట్ చేయాలి, ఆ బ్యాక్ డ్రాప్ చెప్పాలి, ఎవ్రీథింగ్ దానికి టైమ్ తీసుకున్నారంటే పర్లేదు. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి వన్స్ ఎవ్రీథింగ్ నీట్‌గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్‌లో కూడా మళ్ళీ ఈ హ్యూమర్ ఇవంతా అవసరం లేదేమో, కొన్ని చోట్ల లేపేసుంటే ఆ ఫ్లో ఇంకా నీట్‌గా మెయింటైన్ అయ్యి టక్ టక్ అని కంప్లీట్ అయితే చేసేసైతే ఉండొచ్చు. సో, స్ట్రిక్ట్‌లీ ఒక 2 ఆర్ 10 మినిట్స్, 2 ఆర్ 15 మినిట్స్‌లో గాని ఈ మూవీ గాని కంప్లీట్ చేసుంటే నెక్స్ట్ లెవెల్ అయితే అవుట్‌పుట్ అయితే వచ్చేది గైస్. అది జస్ట్ నా ఒపీనియన్. సో, మీకు గాని మూవీ చూసాక మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి డెఫినెట్‌లీ మీ ఒపీనియన్ కూడా. సో, నాకు కూడా అర్థమవుతుంది. నేనే ఇలా థింక్ చేస్తున్నానా, మీకు కూడా అలాగే అనిపించిందా అనేసి. సో, ఒకవేళ ఈ ఈ టైమ్ పీరియడ్‌లో గాని మూవీ గాని కంప్లీట్ చేసుంటే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అవుట్‌పుట్ అయితే వచ్చేదని నాకైతే అనిపించింది గైస్. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ నెగెటివ్‌లోకొచ్చేస్తే ఇది నెగెటివ్ అని చెప్పను గానీ నాకనిపించింది కాబట్టి నేను చెప్పాలని అయితే చెప్తున్నా. అదేంట్రా అంటే సంజయ్ దత్ గారికైతే అస్సలు మూవీస్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు గైస్ లిటరల్లీ. ఇంకా ఈ ఫిల్మ్‌లో అయితే నాకైతే టూ బ్యాడ్ అనిపించారు లిటరల్లీ. ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఆ ఇంటెన్సిటీ లెవెల్ గానీ నాకైతే ఏమనిపించట్లేదు. యాక్టింగ్ గానీ, ఎవ్రీథింగ్ అంతైతే వర్కౌట్ అవ్వట్లేదని నాకైతే అనిపిస్తుంది. నేను స్పెషల్లీ ఈ ఫిల్మ్ గురించి చెప్పట్లా. స్టార్టింగ్ ఫ్రమ్ 'లియో' తీసుకున్నా, 'డబుల్ ఇస్మార్ట్' తీసుకున్నా, ఇప్పుడు ఈ ఫిల్మ్‌లో గానీ, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఇంపార్టెంట్ గైస్ ఈ ఫిల్మ్‌లో ఎస్పెషల్లీ. సో, ఆ హ్యూమర్‌ని చూపించాల్సిన టైంలో గానీ, సీరియస్ యాక్షన్ టైంలో గానీ అన్నిట్లో ఒకేలా అనిపిస్తున్నారు. సో, ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేయలేకపోతున్నారు. సో, ఎవ్రీథింగ్ ఈ ఫిల్మ్‌లో 'ప్రభాస్' గారే హోల్డ్ చేసి చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది. ఈయన ఇంటెన్సిటీ గానీ, ఈయన పెర్ఫార్మన్స్ గానీ నాకైతే అంతగా అయితే ఎక్కట్లేదు. జస్ట్ అది నా పర్సనల్ ఫీలింగ్ అదైతే. సో, ఇది నా వరకే అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తుందా? అనేసి మీరైతే కామెంట్ చేయండి. సో, నాకు కూడా అర్థమవుతుంది. నేనే మర్చిపోవాలా ఇక మూవీ చూడడం ఇలాగా. సో, అది గైస్ నేనైతే దీన్ని నెగెటివ్‌లా కన్సిడర్ చేయట్లేదు గానీ, నేను చెప్పాలి ఐ మీన్ ఆయన పెర్ఫార్మన్స్ గాని ఇంకా బెటర్‌గా ఉంటే మూవీ అవుట్‌పుట్ ఇంకా కొంచెం మూవీ అవుట్‌పుట్‌లో ఇంకా డిఫరెన్స్ అయితే వచ్చేది. ఆ ఇంటెన్సిటీ చూపించుంటే. సో, అందుకనేసి ఈయనైతే నెగెటివ్‌లో అయితే పెట్టా. సో, దీంతో మా నెగెటివ్స్ అయితే కంప్లీట్ అయితే అయింది గైస్. వన్స్ మీరు మూవీ చూసిన తర్వాత మీరు గాని న్యూట్రల్ ఆడియన్స్ అయ్యుంటే మాత్రం మీరు కూడా డెఫినైట్‌లీ ఈ 2 నెగెటివ్స్ అయితే కన్సిడర్ చేస్తారు. మీకు కూడా అరె! కరెక్టే కదరా! అనైతే అనిపిస్తుంది. లేదు మీరు ఫ్యాన్ అయితే మీకసలు నెగటివిటీ అనిపియదు ఇంకా 'ప్రభాస్' అన్న వైబ్ చిల్ లవర్ బాయ్ ఆ వైబ్‌లోనే ఉంటారు డెఫినైట్‌లీ మీరైతే. సో, దీంతో మన పాజిటివ్స్, నెగెటివ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. సో, ఇప్పుడు మనమైతే పెర్ఫార్మన్సెస్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఎందుకంటే మూవీలో చాలా మంది చాలా బాగా చేశారు. వాళ్ళ అప్రిషియేషన్ డెఫినైట్‌లీ వాళ్ళకైతే ఇవ్వాలి. సో, స్టార్టింగ్ ఫ్రమ్ మన 'ప్రభాస్' అన్న గురించి ఇంక 'ప్రభాస్' అన్న యాజ్ యూజువల్ మీరెప్పటినుంచో చూస్తుంది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు లిటరల్లీ ఇలాంటి క్యారెక్టర్ కోసం. సో, నాకైతే ఆ ఇన్‌స్టంట్ పంచెస్ గానీ, ఆ గెటప్స్ గానీ, లుక్స్ కూడా చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు. సో, జోకర్ గెటప్ తీసుకున్నా మనకైతే వాళ్ళ తాతలా ఒక గెటప్ అయితే వేస్తారు ఆయనైతే. సో, అది కూడా చాలా బా అయితే నాకైతే ట్రైలర్‌లో కొంచెం తేడా కొట్టింది. ఏంట్రా ఇలా ఉంటదేమో అనేసి. బట్
ఆ కలర్ గ్రేడింగ్ గాని అవన్నీ నీట్‌గా మెయింటైన్ చేశారు కాబట్టి చాలా అనిపించింది. సో, దీని తర్వాత మెయిన్‌గా చెప్పాల్సింది గణేష్, మన ప్రభాస్ గారు బాండింగ్ మూవీలో వీళ్ళ ఆ బాండ్ ఏదైతే ఉంటుందో నాకైతే చాలా అనిపించింది. లిటరల్లీ నాకు ఏం గుర్తొచ్చిందంటే 'ఓం భీమ్ బుష్' టైమ్‌లో మనకి శ్రీ విష్ణు గారు అక్కడ వాళ్ళ 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా! అలాగే వీళ్ళైతే రిఫ్లెక్ట్ చేశారు. అంత ఫన్ అయితే జనరేట్ చేశారు. నాకు క్లియర్‌లీ చాలా అనిపించింది మూవీ చూస్తున్నంత సేపు. సో, దీని తర్వాత ఇంక 'బాబు' గారు గాని ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మనకైతే నవ్వొస్తది. ఆయన ఆ మొహం చూస్తేనే ఇంకా. సో, ఆయన గూడా ఈ కంప్లీట్ ఆయనకి స్కోప్ ఉన్నంత వరకు చాలా అయితే చేశారు ఆయన గూడా. సో, ఇంకా మనకి యాజ్ యూజువల్ మన హీరోయిన్స్ మన 'నిధి అగర్వాల్' గాని, సో, వీళ్ళతో మన 'ప్రభాస్' గారికి ఆ కైండ్ ఆఫ్ క్యూట్ సీన్స్ కూడా అయితే అనిపించింది ఫిల్మ్‌లో అయితే. సో, అది గైస్ ఇంకా ఎవరి గురించి అయితే మిస్ అవ్వలేదని అనుకుంటున్నా మూవీలో మెజారిటీ అయితే వీళ్ళైతే చాలా అయితే చేశారు. సో, అందుకే వాళ్ళ పెర్ఫార్మన్స్ గురించి అయితే చెప్పా. సో, దట్స్ ఇట్ గైస్. మన రివ్యూ అయితే దీంట్లో అయితే కంప్లీట్ అయింది 'రాజాసాబ్' అయితే. సో, నాకైతే మూవీ వెళ్లి చూడొచ్చారా అంటే యెస్ డెఫినెట్‌లీ వెళ్లి చూడొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 'ప్రభాస్' అన్న లైనప్‌లో ఉండే ఫిల్మ్స్‌లో మనకి ఇలాగా లవర్ బాయ్‌లా ఇలా నవ్వించే ఫిల్మ్స్ ఏవి లేవు. అన్నీ మాసీ ఫిల్మ్సే కాబట్టి మళ్ళీ మనకి ఛాన్స్, స్కోప్ అయితే దొరకదు. సో, డెఫినెట్‌లీ వెళ్లి అయితే చూడండి. సో, మరి ఈ ఫిల్మ్ సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే నాకైతే కష్టమే అనిపిస్తుంది గైస్. ఎందుకంటే మనకింక 2 డేస్‌లో మళ్ళీ మనకి 'చిరంజీవి' గారి ఫిల్మ్ అయితే వస్తుంది. దట్ టూ మనకి 'చిరంజీవి' గారు, 'వెంకటేష్' గారి కాంబో అదైతే మాత్రం. సో, దానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇనీషియల్ ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఇంకా 2, 3 డేస్ నెక్స్ట్ హోల్డ్ ఎలా ఉంటుందో చూస్తే మనకైతే ఒక ఐడియా అయితే వస్తది. బట్ మూవీ అయితే మీరు డెఫినెట్‌లీ వెళ్లి అయితే చూడండి. ఫ్రెండ్స్‌తో వెళ్తే ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు గాని రివ్యూ నచ్చితే మాత్రం కామెంట్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.